ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. ఒక పాట ఉంది, మామూలు పాట కాదు, నాది నక్లేసు గొలుసు. ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఒక్కసారి గట్టిగా షౌట్ చేస్తే అర్థమవుతుంది. పలాస సూపర్ సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి మూవీ అండ్ అందులో ఆ స్పెషల్గా సాంగ్ అయితే ప్రతి ఒక్కరూ డాన్స్ చేసిన వారే అండి. అండ్ రీల్స్తో అద్దరు కొట్టేశారు. అబ్బా, నాది నక్లేసు గొలుసు. ఆ హీరోని ఇప్పుడు మనం ఈ స్టేజ్ పై కలుసుకోబోతున్నాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో ఇన్వైట్ చేయండి, రక్షిత్ అట్లూరి. హార్టీ వెల్కమ్ రక్షిత్ అట్లూరి గారు. ఇప్పుడు నరకాసుర అనే మూవీతో రాబోతున్నారు రక్షిత్ అట్లూరి గారు. అండ్ వారితో పాటు గార్జియస్ హీరోయిన్స్ కూడా వచ్చారండి. నరకాసుర ద్వారా మనందరినీ పలకరించబోతున్నటువంటి అపర్ణ జనార్దన్. హార్టీ వెల్కమ్. చక్కగా ట్రెడిషనల్గా అందంగా శారీలో వచ్చారండి ఇక్కడికి. హార్టీ వెల్కమ్ అపర్ణ జనార్దన్ గారు. అండ్ సంకీర్తన విపిన్, హార్టీ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఇందాకటి నుంచి. అండ్ డైరెక్టర్ సెబాస్టియన్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. డైరెక్టర్ సెబాస్టియన్ గారు, హార్టీ వెల్కమ్ అండి. వీరు ఇవాల్టి మన ఈ సినిమాకి సంబంధించినటువంటి స్పెషల్ గెస్ట్. అండ్ నెక్స్ట్ కార్యక్రమాన్ని అండ్ ఈ టీం ద్వారా ఒక కొత్త సాంగ్ని ఇవాళ లాంచ్ చేసుకోబోతున్నాం. కారుణ్య గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందాక మంచి మంచి పాటలతో అందరికీ బోల్డ్ అంత సంతోషాన్ని పంచారు కారుణ్య గారు. అండ్ సింగర్ నిహాల్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక స్పెషల్ కార్యక్రమం ఉందండి, జ్యోతి గారు ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. మనం ఈ ఆనందో బ్రహ్మ ప్రోగ్రాం ద్వారా ఇలా అందరం కలుసుకొని ఎంతో ఉత్సవంగా ఈ సినిమానోత్సవంలో ఈ యొక్క అద్భుతమైన ధ్యాన జ్ఞాన సంగీత మెగా మ్యూజికల్ ఈవెంట్ని మనం జరుపుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం, మీరు ఇంత అద్భుతంగా అటెండ్ అయినందుకు మీ అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలండి. గట్టిగా కరతాళ ధ్వనులు అందించుకుందాం. మనము చక్కటి ఈ యొక్క కార్యక్రమానికి మనకి చేయూతనిచ్చిన ఎందరో మహానుభావుల్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. మనకి ప్రాంగణాన్ని ఇచ్చిన స్థలదాత అయిన శ్రీ సుబ్బరాజు గారు మరియు భవానీ గారిని సాధారణంగా డయాస్ మీదకి ఇన్వైట్ చేసుకుంటున్నామండి. అలాగే కారుణ్య గారు ప్లేబ్యాక్ సింగర్ గారు, వారిని డయాస్ మీదకి ఇన్వైట్ చేసుకుంటున్నాము. అలాగే శ్రీ నిహాల్ గారు ప్లేబ్యాక్ సింగర్ గారు, వారిని కూడా ఇన్వైట్ చేసుకుంటున్నాము. అలాగే రక్షిత్ అబ్బూరి గారు, ఆల్రెడీ పలాస సినిమా హీరో గారు వచ్చేసారు. ఆనందో బ్రహ్మ చైర్మన్ మరియు స్పిరిచువల్ టాబ్లెట్ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారు, ఆయన కూడా డయాస్ మీదకి విచ్చేశారు. మరి విజయనగరం పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారైన శ్రీ రామారావు గారు కూడా వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ డైరెక్టర్స్ అయిన శ్రీమతి ఆశా గారు, శ్రీమతి శ్రీదేవి గారు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా, సుధా గారు, వీరందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. మరియు ఈ కార్యక్రమానికి ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా శ్రీదేవి గారిని కోరుతున్నాము. మరియు ఈ కార్యక్రమంలో మనకి ఎంతో సుపరిచితులైన డాక్టర్ రవివర్మ గారు, ఆయుర్వేదం డాక్టర్ గారు, ఆయన కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుంటున్నాము. జబర్దస్త్ టీం నుంచి అప్పారావు గారు దంపతులు, వారిద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాము. మరియు టీవీ యాక్టర్స్ అయిన శ్రీ పేర్రాజు గారు మరియు 4S రాజు గారు, వాళ్ళని కూడా డయాస్ మీదకి మనం ఇన్వైట్ చేసుకుంటున్నామండి. మన ఈ కార్యక్రమానికి పరమ ఉద్దేశమైన అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకొని తదుపరి అద్భుతమైన కార్యక్రమాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈ కార్యక్రమం గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా శ్రీదేవి గారిని ఆహ్వానిస్తున్నాను. స్పిరిచువల్ టాబ్లెట్ సీఈఓగా శ్రీమతి శ్రీదేవి గారు మరియు ఆశా గారు, సుధా గారు ఈ యొక్క కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండి ఈ ధ్యాన ఆరోగ్య నిష్ణాతులుగా అందరినీ కూడా తీర్చిదిద్దుతూ ఎంతోమంది పేషెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తూ జ్ఞానాన్ని ఔషధంగా ఇస్తూ డాక్టర్ జీకే గారు రూపొందించిన 550 జ్ఞాన గుళికల్ని ట్యాబ్లెట్స్గా పేషెంట్స్కి ఇస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఎటువంటి మందులు వాడకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధానాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మరి వన్ ఆఫ్ ద CEO అయిన శ్రీదేవి గారు దీని గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. చిత్రలేఖ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం వేదిక మీదకు. ఎంతో చక్కగా తను యాంకరింగ్ చేసింది కదండి, గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. ఈ కార్యక్రమానికి శ్రీ రవివర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. ఈ చిన్నారి దేవతలందరూ కూడా బాల సరస్వతిలాగా ఉన్నారు. వీరందరూ కూడా మనతో పాటు ధ్యానం చేయబోతున్నారు. ఇంతవరకు చక్కటి పైడితల్లమ్మ వారి పాటల్ని వీళ్ళు మనకి ఇంతవరకు నృత్యాన్ని అభినయించారు.
మరి పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో గొప్ప ప్రతిభావంతులైన విద్యార్థులుగా వాళ్ళు ఎదగాలి అంటే ధ్యానాన్ని నేర్చుకోవాలి. పిల్లలకి ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయండి. పెద్దవాళ్ళు ధ్యానం చేయడం వల్ల షుగరు, బీపీ లాంటివి ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. కాబట్టి అందరూ ధ్యానం చేయటం వల్ల ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇప్పుడు జీకే గారు నేర్పిస్తున్న మెడిటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు జీవితంలో ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా మందులనేది విడిచిపెట్టి సహజంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాము. శ్రీదేవి మేడం దీని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనందో బ్రహ్మ వ్యవస్థాపకులైన డాక్టర్ జీకే గారికి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ఒక్కసారి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ గట్టిగా ఒకసారి అందరూ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ. సో డాక్టర్ జీకే గారు ఒక డాక్టర్గా, ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఆయన పొందిన తర్వాత ధ్యానం నేర్చుకుని దానితో పేషెంట్స్కి ఎలా అయితే ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ధ్యానంతో దాన్ని ఎలా ఇంకొంచెం బాగా తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 24 సంవత్సరాల క్రిందట స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా దీన్ని ధ్యాన ఆరోగ్యం అనే పేరు మీద స్టార్ట్ చేశారు. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అని చెప్పి మోడిఫికేషన్ జరిగింది. దాని తర్వాత 2014లో స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా ఇది నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ ధ్యానము, సంగీతము, నృత్యంతో 3 స్థితుల్లో కూడా ఒక పేషెంట్ గాడికి ఎలా పూర్తి స్వస్థతను చేకూర్చాలి అనే దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి దాదాపుగా 525 స్పిరిచువల్ టాబ్లెట్స్ని కనుగొనడం జరిగింది. సో దాని యొక్క ప్రచారం అంటే అందరికీ దాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఆనందో బ్రహ్మ ఈవెంట్స్ చేస్తూ, దాని వెనకాతల మెయిన్ మోటో ఏంటంటే కళాకారులందరికీ కూడా ధ్యానం అందించాలి, ధ్యానులందరూ కళలు నేర్చుకోవాలి అనే ఒక మెయిన్ మోటోతో ఈ ఈవెంట్స్ని చేస్తూ వెళ్తూ ఉన్నాము. సో మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా 2014 నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 10th యానివర్సరీ విజయోత్సవ వేడుకలని శ్రీ విజయనగరం పైడితల్లమ్మవారి ఉత్సవాల్లో చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది ప్రజలకి ధ్యానాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను విశిష్టంగా తెలియజేయడానికి ఇంతమంది కళాకారులతో అందరికీ అందించాలనే ఈవెంట్ని ఇక్కడ చేయడం జరిగింది. సో ధ్యానం గురించి కొంచెం సేపు డాక్టర్ జీకే గారు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక్క 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. మై డియర్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనందో బ్రహ్మ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ, సార్ మీరందరితో మెడిటేషన్ చేయించాలి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ సిఇఓగా వర్క్ చేస్తున్న ఆశా మేడం గారి ఎక్స్పీరియన్స్ 3 నిమిషన్స్ తీసుకుందామండి. ఒక లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం నుంచి తను బయటకు వచ్చారు, అది ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. అందరికీ నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ జీకే గారు, ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి, వేదికలు అందించిన పెద్దలందరికీ, వచ్చిన ప్రేక్షకులకు అందరికీ ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆశ. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి, ఈ ఆనాపానసతి అనే ధ్యానంలోకి వచ్చి 18 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. యాక్చువల్గా నేను ఒక హెల్త్ ప్రాబ్లంతో వచ్చాను, చాలా సివియర్ హెల్త్ ప్రాబ్లం, అల్సరేటివ్ కొలైటిస్. అంటే అది అల్సర్ నుంచి క్యాన్సర్కి మారే దాంట్లో, అంటే బ్లడ్ మోషన్స్తో సహా ఉండి బెడ్ మీద ఉన్నాను. అలాంటప్పుడు నన్ను డాక్టర్ జీకే గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది.
ఆయన ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా, అంటే ఇప్పుడు మేము ఏదైతే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్ని బుక్స్ ఇస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ, అంటే ఎంతసేపు ధ్యానం చేయాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా ఆలోచన మార్చుకోవాలి, మన అలవాట్లు ఎలా మార్చుకోవాలి, ఆహార విధానం ఎలా మార్చుకోవాలి అన్నది ఆయన ఏదైతే కౌన్సిలింగ్ ఇచ్చారో అవి నేను కొన్ని నెలలు ఆయన చెప్పినట్టు పాటించి ఆచరించి నా జీవితంలో విధానాన్ని మార్చుకున్న దాన్ని బట్టి నాకు హెల్త్ కంప్లైంట్ తగ్గడం జరిగింది. అదే ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉంటూ ఈ 18 సంవత్సరాల నుంచి ఎందరో పేషెంట్లకి మనం ఈ టాబ్లెట్లు అందించడానికి ఎన్నో క్లాసెస్ పెట్టడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎందరో పేషెంట్ గార్డులకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా డాక్టర్ జీకే గారిని కోరుచున్నాము. ఓవర్ టు జీకే గారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి వేదిక ముందు ఉన్నటువంటి విజయనగరం వాస్తవ్యులకు, మరి పైనుంచి మన కరుణని చల్లగా ఇస్తున్నటువంటి పైడితల్లి అమ్మవారు సిరిమాను ఉత్సవాలకి గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొట్టుకుందాం. ఈ సంవత్సరం మరి విజయనగరం ప్రవీణ్ మాస్టర్స్ అధ్యక్షులుగా రామారావు గారి యొక్క విశేష సహకారంతో పెద్ద ఎత్తున ఈ గొప్ప కార్యక్రమాన్ని, కేవలం ధ్యానం అన్న ఒక చిన్న విత్తనాన్ని మీకు అందివ్వడానికి ఇంత కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒక్క 2 నిమిషాలు మనం మెడిటేషన్ చేసి మరి కొంతమంది పెద్దలను సత్కరించుకొని మళ్ళీ తిరిగి మన పాటల్లోకి వెళ్ళిపోతాం. ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి మీటింగ్ కాదండి. హ్యాపీగా అందరం వచ్చాం కాబట్టి మంచి ఒక సాంగ్ రిలీజ్ కూడా ఉంది, దాన్ని చేసుకొని తిరిగి మనం పాటల్లోకి వెళ్ళిపోదాం. సో పెద్దలందరూ కూడా కళ్ళద్దాలు తీసేసి వేళ్ళల్లో వేలు పెట్టుకొని పాదాలు క్రాస్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్క 2 మినిట్స్ ఆ బ్రహ్మానందాన్ని మనందరం పొందుదాం. ఇది నేర్చుకోవడం ద్వారా ఎలాంటి చికాకులున్నా, ఇబ్బందులున్నా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒక డాక్టర్గా నేను మీకు తెలియజేస్తున్నాను. సో పాదాలు క్రాస్ చేసుకోవాలి. మ్యూజిక్ ఆడియో రెడీ చేయండి, ఫ్లూట్ మ్యూజిక్. కళ్ళు 2 మూసుకోవాలి, వేళ్ళలో వేలు పెట్టుకోవాలి. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. చక్కగా కళ్ళు మూసుకుందాం. అద్భుతమైన సంగీతాన్ని మనం ఎంతవరకు ఆనందించాం, నృత్యాన్ని ఆనందించాం. ఇప్పుడు ఆత్మానందాన్ని తీసుకుందాం, బ్రహ్మానందాన్ని పొందుదాం. కళ్ళు మూసుకొని పీల్చే గాలి మరియు వదిలే గాలిని గమనించాలి. అలా గమనించినప్పుడు ఏమైనా ఆలోచనలు వస్తే అవి కట్ చేసి తిరిగి మళ్ళా శ్వాస మీదకి రావాలి. చక్కని ఫ్లూట్ మ్యూజిక్ వినబడుతుంది, కానీ మీ దృష్టి మాత్రం శ్వాస మీదనే ఉండాలి. 2 నిమిషాలు. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకోవడం ద్వారా 80% శక్తిని మనం పరిరక్షిస్తాం. శ్వాస మీద ధ్యాసతో మనోనేత్రం మూసుకుంటుంది. మనస్సుని కంట్రోల్ చేయటమే శ్వాస మీద ధ్యాస. తద్వారా దివ్యచక్షువు తెరుచుకుంటుంది. 3 ద్వారాలు: చర్మచక్షువులు, మనోచక్షువు, దివ్యచక్షువు. దివ్యచక్షువు 3వ కన్నుకు వెళ్ళాలంటే ఈ 2 కింద ద్వారాలు ముయ్యాలి. 1 కళ్ళు, 2 మన మనస్సు. మనసును కట్టిపెట్టడానికే శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1 నిమిషం శ్వాసానుసంధానం. ఈరోజు మీరు తీసుకున్న ఈ విత్తనాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మీ కుటుంబ సభ్యులకు, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకు అందరికీ నేర్పండి, చేయించండి. చాలా చాలా సులువైంది. అద్భుతమైన ఆరోగ్యాన్ని పైసా ఖర్చు లేకుండా మరి ఆ సిరిమాను, సిరులు పరికించే సిరిమాను మన ఇంటికి తెచ్చుకుంటున్నాం ఈ ధ్యానం ద్వారా. శ్వాస మీద ధ్యాస. ఆఖరి 45 సెకండ్లు.
30 సెకండ్స్. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. శారీరక సుఖాలతో విషయానందం, సంగీతం మరి నాట్యంతో భజనానందం, మరి ధ్యానంతో బ్రహ్మానందం. ఈ 3 ఆనందాల కలయికే పరిపూర్ణమైన ఆనంద జీవన విధానం. హింసను వదిలిపెట్టేద్దాం, హంసను పట్టుకుందాం. శాకాహారమే ముద్దు, ధ్యానమే జీవితానికి పరమావధికి సరైన సోపానం. ఆఖరి 10 సెకండ్లు. 5 సెకండ్లు. ధ్యానం పూర్తయిన తర్వాత 2 చేతులు 2 కాళ్ళ మీద పెట్టుకోవాలి. ఒకేసారి కళ్ళు తెరవకూడదు. ఇక్కడ కొద్ది సెకండ్లే చేశాము, నిమిషాలు. ఇంటి దగ్గర ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ఫలితాలు పొందొచ్చు. నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళు తెరుద్దాం. 5 4 3 2 1 0. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇంత గొప్ప కళాకారులు, ప్రముఖులు, వాళ్ళు ఎంత ఏకాగ్రతతో, ఎంత ధ్యానంతో వాళ్ళు ఒక పాట కానీ, నాట్యం కానీ, నటన కానీ చేస్తే ఈరోజు మరి ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్నారో. ఒక ఇద్దరి నుంచి 2 నిమిషాలు వాళ్ళ నోటి వెంటగా విని మరి ఈ కార్యక్రమాన్ని సన్మానంతో పూర్తి చేసుకుందాం. ముందుగా జబర్దస్త్ అప్పారావు గారు చాలాసేపటి నుంచి వచ్చారు. ఆయన క్లుప్తంగా ఒక 2-3 మినిట్స్లో. ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవ శుభవేళ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆసీనులైనటువంటి మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక, ప్రేమపూర్వక, భక్తిపూర్వక పాదాభివందనం. ఈనాటి సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్సులు, సుమనస్సులు. లబ్ధ ప్రతిష్ఠులైన సప్తస్వరమూర్తులకు ప్రశస్త గాన మండపంగా, సరస సాహితీమూర్తుల భాషా ప్రౌఢిమల సారస్వత క్షేత్రంగా, మువ్వలు సబ్బడి చేస్తూ నడయాడే నాట్య భంగిమలు భద్రము చేయి భరణగా విరాజిల్లుతున్నటువంటి విజయనగరానికి మరో నమస్కారం తెలియజేసుకుంటూ, పరోపకారం విధం శరీరం, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఒక్కసారి పూజ్యులు సుభాష్ పత్రిజీ గారి పాదపద్మాలకు నమస్కారాలు చేసి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. మహానుభావుడు ప్రారంభించాడు, మహానుభావుడు పరమపదించాడు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? కేల్ కథం దుకాన్ బంద్, అది అక్కడితో అయిపోతుంది. కానీ ఈ మహానుభావుడికి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. డాక్టర్ జీకే గారు హాయిగా ఎంబీబీఎస్ చదువుకొని లండన్ యూకే కూడా వెళ్ళొచ్చి బోల్డ్ అంత సంపాదన ఉంటుంది, గంటల కొద్దీ సంపాదిస్తారు. కానీ నా గురువు నాకు ఏదైతే నేర్పించాడో అది 10 మందికి నేర్పిస్తానని ఈరోజు ఇంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారంటే ఇక్కడ ఏదో జరుగుతుందని కాదు, ఒక మంచి కార్యక్రమానికి మీరు వచ్చారు. మీరు ధన్యులు, పుణ్యులు, పూర్ణాయుష్కులుగా ఉండడానికి ఒక విత్తనం ఆ మహానుభావుడు నాడితే ఆ విత్తనాన్ని మొక్కగా తీసుకొచ్చారు. మీకు హృదయపూర్వక పాదాభివందనం. అలాగే అతడే ఒక సైన్యంగా, మహిళామూర్తులందరూ కూడా ఒక సైన్యంగా వచ్చి ఈరోజు ఎక్కడ చూసినా లేడీసే ఈ కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఒక్కసారి మహిళలందరికీ ఒక్కసారి మనం క్లాప్స్ ఇద్దాం. ఇక నా ధ్యానం గురించి చెప్పాలంటే, నేను కల్లు చిదంబరం గారు సుప్రసిద్ధ సినీ హాస్య నటులు, వారు ఏ ముహూర్తాన ఆ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రప్పన్న సన్నిధిలో 15వ ధ్యాన మహాచక్రంలో నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ లక్ష్మి గారికి పరిచయం చేస్తే సార్కి పరిచయం చేశారు. ఆ మహానుభావుడితో కలిసి సుభాష్ పత్రిజీ గారి అమృత హస్తాలు నా మీద పడ్డం, మేము అందు నారదుడి క్యారెక్టర్ కూడా చేశాం. ఇక నా పర్సనల్ లైఫ్కి వస్తే మీ అందరికీ తెలుసు, జబర్దస్త్ అనగానే ఒక్క పాటన క్లాప్స్ ఇచ్చారు. నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా సహాయకుడు ఉంటాడు నా పక్కనే. నేను 2 వ్యక్తులు కలిస్తే 3వ వ్యక్తితో మనం ఏదో మాట్లాడతాం, అది కాదు. నేను షూటింగ్ బ్రేక్లో ఉంటే నాకు షాట్ రాకపోతే మా సహాయకుడు చెప్తా, నాన్న నేను మెడిటేషన్లో ఉంటాను, వాళ్ళు షాట్ రెడీ అనగానే వచ్చి లేపు అంటాను. ఇది నేను చాలా అంటే నేను చేసిన దానికి ఏంటంటే, మనం కూర్చున్న స్థానంలో నుంచి మనకు తెలియలేని శక్తి ఒక్కసారి భూమి మీద నుంచి కొద్దిగా అలా పైకి లేస్తుంది. ఆ శరీరాన్ని, ఆ ప్రకంపల్ని, ఆ వైబ్రేషన్ నేను చూశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన కళాకారులందరూ కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తీసుకునే ఆర్టిస్టులే. కానీ ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటే,
మనం ఏదైనా ఒక మంచి పని చేసామంటే ఇలాంటి దానికి ఉపయోగించుకోవాలి. కాబట్టి అందులోకి విజయనగరంలో ఈ కార్యక్రమం జరగడం అంత గొప్ప. ఇండియన్ ఐడల్ ఒక్కసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అద్భుతమైనటువంటి ధారాపాతంగా గలగల పారే గోదావరిలా అద్భుతమైన పాటలు పాడి రంజింపజేశారు. ఆయన ఎంతండి ఇండియన్ ఐడల్ నుంచి అంటే ఈరోజు అమెరికాలో ఉంటే రేపు రష్యాలో ఉంటాడు, ఎల్లుండి లండన్లో ఉంటే పాకిస్తాన్కి వస్తారు, ఫ్లైట్లో తిరిగేటటువంటి వ్యవహారం. కానీ ఈ రోజుకి నిజంగా కార్యక్రమానికి మీరు వచ్చారంటే కళాకారుల పక్షాన్ని మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నిహాల్ గారు రెస్పెక్టెడ్ సీనియర్ మోస్ట్ సింగర్ వారి బృందాన్ని తీసుకొచ్చారు. అద్భుతమైంది. మీరేం కంగారు పడకండి. నేను మా ఆవిడ సుబ్బలక్ష్మి వచ్చాం. మీకు కావలసినంత కామెడీ ఉంటుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. కాబట్టి రోజుకి మీరు 10 నిమిషాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. మన ధ్యాస అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద, నేమ్ మీద, ఫేమ్ మీద, అమ్మాయిల మీద, డబ్బు మీద కాదు. అది వద్దు. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో జీవితంలో మీరు అరే జబర్దస్త్ సఫర్ ఒక మాట చెప్పాడరా, గొప్ప మాట చెప్పాడని మీరు అనకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ. శ్వాస మీద ధ్యాస పెట్టండి. హాయిగా ఆనందంగా సంతోషంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు, నవ్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్. మీ తాలూకా కామెడీ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. మరి ఈరోజు ఇంత గొప్ప యజ్ఞాన్ని, ఈ సభా ప్రాంగణాన్ని మనం ఇక్కడ కలిసి చేసుకుంటున్నామంటే దానికి మరి ఆదరణీయులు సుబ్బరాజు గారి యొక్క దంపతులు ముందుకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఒక 4-5 లక్షలు వస్తాయి, కానీ ఉచితంగా ఇచ్చారండి. గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళకి. కొట్టి మరి మేడం గారి నుంచి ఒక 2 మాటలు విందాం. ఓన్లీ 1 minute. అందరికీ నమస్కారం. ఇంతటి అవకాశం ఇచ్చిన జీకే గారికి అభివందనలు తెలుపుకుంటున్నాను. మన శ్వాస మీద ధ్యాస అన్నది మనకి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్. మన జీవితం చాలా చిన్నది. మన జీవితం సక్రమంగా జరగాలంటే ఇలాంటి మహానుభావులు మార్గదర్శకులుగా నిలబడుతున్నారు. అది మాకు ఎంతో సంతోషదాయకం. మేము జీకే గారు చెప్పినంత గొప్ప వ్యక్తులే కాదు, మనదంతా వసుదైక కుటుంబం. మనందరం ఈ కుటుంబంలో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా విజయనగరం పైడితల్లం ఆశీస్సులు మనందరికీ ఉండాలని దేవుని సహా ప్రార్థిస్తున్నాను. సో మరి సుబ్బరాజు గారి దంపతులు ముగ్గురు అనివార్య కారణంలో మిగతా 2 రాలేదండి. రేపు వాళ్ళు మనం సత్కారం చేసుకుంటాము. సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరి కారుణ్య గారి గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఒక 2 విషయాలు. మీరు ఎన్నో పాశ్చాత్య దేశాలు తిరిగారు. మెడిటేషన్ యొక్క వాల్యూ అటు మెంటల్ హెల్త్లో కానీ ఒక కళాకారులకు కానీ ఏ రకంగా అవసరం అన్నటువంటి మీ నాలెడ్జ్తో ఒక 2 విషయాలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న సంగీత కళాకారులకందరికీ ఆల్రెడీ తెలుసు, పాడడం అంటేనే ధ్యాస పూర్తిగా ఉండాలి. ఫోకస్తో పాడితే తప్ప మేము శృతిలో పాడలేము. కొంచెం ఫోకస్ తప్పినా శృతి పోతుంది. అంటే ఇప్పుడు మా ఎదురుకుండా ఎలా అయితే మామూలుగా క్రికెటర్స్కి ఎదురుకుండా స్క్రీన్ ఉంటుందో ఏమి కదలకుండా, అలాగే మాకు కూడా ఇప్పుడు ఎదురుకుండా ఎవరైనా కదిలితే చాలా తప్పకుండా డిస్ట్రాక్షనే. కాబట్టి మేము నిత్యం చాలా సంఘర్షణలో ఉంటాం స్టేజ్ మీద పాడుతున్నప్పుడు. అన్నయ్య ఎదురుకుండా ఎవ్వరు కదిలినా మా దృష్టి కదిలిపోతుంటుంది. కానీ అదే పెద్ద ట్రైనింగ్. ఎన్ని షోస్ చేస్తే అంత ట్రైనింగ్ అనమాట దానికి. అయితే ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న ఈ ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవం గురించి చెప్పాలంటే విష్ణు సహస్రనామంలో ఒక ఉత్తర పీఠికలో ఒక శ్లోకం ఉంది. సర్వాగమానామాచార ప్రథమం పరికల్పితః ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. అంటే ఆగమాల్లో చెప్పిన ముఖ్యమైన ధర్మం ఏమిటంటే ఆచరణ చేస్తేనే అది ప్రథమ ధర్మం, దాని తర్వాతే మనం ఏమైనా చేయాలని. కాబట్టి మీరు చేస్తున్నది ఆచరణ చేసి మీరందరూ దీన్ని ప్రచారం చేస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటి కాలంలో మామూలుగా ఎవరైనా కూడా ఆచరణ చేయకుండా చెప్తే ఎప్పుడైనా కూడా విలువ లేదు, ఇప్పుడు మరీ లేదు. అండ్ ఇప్పటి జనరేషన్కి ముఖ్యంగా యూత్ అందరికీ మాలాంటి వాళ్ళని కూడా పిలిచి మా ద్వారా మేమనే ఒక యూత్ఫుల్ వారధి ద్వారా యూత్ని కూడా చేరుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. ఎందుకంటే సోషల్ మీడియా
ఇస్ కిల్లింగ్ అవర్ అటెన్షన్. ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమి మన బుర్రలు పాడైపోయాయి. 20 సెకండ్లు 10 సెకండ్లు స్నాప్చాట్లు, ఇంతే మన అటెన్షన్ స్పాన్, ఇంతకు మించి రాదు. దానికి తగ్గట్టుగా మా కళాకారులకు కూడా అదే రోగం వచ్చేస్తుంది. 20 సెకండ్లు పాడితే గొప్పగా అది చాలు, దానికి ఆ లైక్స్ వస్తాయి, దానికి ఇన్ని వ్యూస్ వస్తాయి. ఆ 10 సెకండ్లు పాడి ఓ ఉబ్బిపోవడం. మరి ఒక బాలు గారు, చిత్ర గారు ఎన్నెన్ని గంటలు శృతులు పోకుండా లైవ్లో ఎన్ని పాటలు పాడి పెట్టారు. వాళ్ళకేం వ్యూస్ వచ్చాయి, వాళ్ళకేం లైక్స్ వచ్చాయి ఎప్పుడైనా చూసారా? ఎప్పటికీ వాళ్ళు ఉంటారు, ఈ 10 సెకండ్లు పాడేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అటెన్షన్ టు డీటెయిల్, ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆచరించి చూపించాలి. అది ధ్యానం ద్వారానే అవుతుంది. తప్పకుండా ధ్యానం ఉండాలి, ధ్యాస ఉండాలి. అండ్ మెడిటేషన్ ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి సభలు ఇంకా జరగాలి. ఇంకా అసలు ఈ ధ్యాస ఏమిటి, ధ్యానం ఏంటి అని కాస్త జనాలకు తెలియాలి. దీన్ని కూడా బాగా మన సినిమా పాటల్లాగా ఐటమ్ సాంగ్స్ కంటే ఎక్కువ ఊదరగొట్టి ధ్యాసలోకి తీసుకురావాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ప్రిపేర్డ్గా ఉన్న మీకున్నటువంటి నాలెడ్జ్తో అద్భుతంగా సాహిత్యాన్ని మరి శాస్త్రాన్ని జోడించి పామర్లకు కూడా అర్థమయ్యేలాగా అద్భుతంగా మెడిటేషన్ యొక్క వాల్యూ చెప్పారు. మరి చివరిగా నిహాల్ గారి యొక్క సందేశాన్ని ఒక 2 నిమిషాలు తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. శ్వాస ధ్యాస గురించి నాకు చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎందుకంటే నేను ఈరోజు ఇలా ఒక స్టేజ్ మీద నిల్చొని పాడుతున్నానంటే నాకు ధ్యానమే నాకు ఫ్రెండ్ అయింది అంతే. అది లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోయి ఉండేవాడినేమో. నా మానసిక పరిస్థితి అందరికీ, నా తోటి వాళ్ళకందరికీ చాలా బాగా తెలుసు. నాకు అంటే నేను ఉన్నటువంటి స్థితి నుండి బయటికి ఎలా పడ్డానో అది కేవలం బ్రహ్మర్షి పత్రి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక వెపన్ అనుకోండి. అందరికీ అది వెపనే. అది దాంతో ఏదైనా డిస్ట్రాయ్ చేయొచ్చు. అది నాకు హెల్ప్ అయింది. అది దానివల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు మీ ఇన్సిడెంట్ చెప్పమంటున్నారు. నేను జీవితంలో అన్నీ కోల్పోయాను. ముఖ్యంగా ఒక్క కొడుకు, నాకు ఒక్కడే ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని కూడా పోగొట్టుకున్నాను. పిచ్చివాడిని అయిపోయాను నేను. అప్పుడు నాకు లక్ష్మి గారు ఆవిడ సహాయం, ఆవిడ పిలుచుకొచ్చి ఆవిడ చెప్పడము, జీకే గారితో పరిచయం కల్పించడం, వారు నాకు బ్రెయిన్ వాష్ చేసినట్టుగా చెప్పడము, ఈ శ్వాస మీద ధ్యానం చేయండి, మీకు మనసు కుదుటపడుతుందని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇందాక అన్నగారు అయినటువంటి అప్పారావు గారు చెప్పారు, ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళందరూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారంటే వారు వాళ్ళ అందరు సిస్టర్స్ అందరూ నాకు ఒక క్లాస్ తీసుకొని నన్ను ఒకరోజు పిరమిడ్లో ఉంచి, ఆ రోజు రాత్రంతా ఉంచి నాకు ఒక గొప్ప అనుభూతిని కలిగించారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నిజంగా. సో శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి. మీరు చేయడమే కాకుండా మీతో పాటు పక్కనున్న వాళ్ళకి, చిన్న పిల్లలకి తప్పకుండా నేర్పించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభాముఖంగా చెప్పమని అడిగినందుకు క్షమించాలి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఎన్నో సమస్యలు చూసినప్పుడు మానసికంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిలే నిజానికి శరీరంలో మనం అనారోగ్యాలుగా చూస్తాం. మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. మరి ఎంతోమందికి ఇంట్లో ఎన్నో పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి. అవే నిజానికి మనం తలకాయనప్పటి నుంచి క్యాన్సర్ వరకు ఇబ్బందులుగా మనం పొందుతాం. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, సార్ను కలవడం, అద్భుతంగా ధ్యానం కోసం ప్రయాణం జరగడంతో ఈరోజు మళ్ళా ఆయన పాటను చక్కగా మనం ఆనందించగలుగుతున్నాం. ఆయన ముందుకు వచ్చి చెప్పడానికి కారణం ఆయన తగ్గించుకున్నా కానీ దీని నుంచి ఎంతోమంది అర్థం చేసుకొని ఏవైతే కొరకరాని సమస్యలు జీవితంలో ఉంటాయో, అర్థం కాని సమస్యలు ఉంటాయో వాటికి మెడిటేషన్ సింపుల్గా ఒక 10 నిమిషాలు, పావుగంట కూర్చొని ఆ శ్వాసను గమనిస్తూ చేయటం వల్ల బయటపడవచ్చు అనేటువంటి ఆయన ముందుకొచ్చి చెప్పినందుకు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శ్రీకృష్ణ మహాదేవరాయలు కొలువులో ఉన్నట్లుగా
డయాస్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నారు. అందరితోని మరి మాట్లాడిస్తే మీరందరూ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మరి ప్రముఖ సభాయనమహం అండి, అందరికీ నమస్కారం. చాలామంది ధ్యానం గురించి చెప్పారు, మళ్ళీ నేను విశదంగా చెప్పక్కర్లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి. ఇందులో ఎంతమంది హైదరాబాద్ వెళ్ళారో తెలియదు, కానీ హైదరాబాద్లో కడతాల దగ్గర పిరమిడ్ ఉందండి. మన బ్రహ్మర్షి పత్రి గారు వారే నినిపించారు. ఒక్కసారి మీరు వెళ్ళండి. నేను 2 సార్లు వెళ్ళాను. మీరు వెళ్తే వెంటనే ఎంటర్ అయిన వెంటనే కూడా యూ ఫర్గెట్ వాట్ ఎవర్ యువర్ థింకింగ్. అన్ని విషయాలు మర్చిపోతారు. శ్వాస మీద ధ్యాస ఉంటుంది. కనీసం దయచేసి అట్ మై రిక్వెస్ట్ ప్లీజ్ విజిట్ హైదరాబాద్ అండ్ అక్కడ కడతాలు వెళ్ళి ఆ శ్వాస మీద ధ్యాస మీరు చూడండి. అందులో ఆ పిరమిడ్ చూస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే నేను మిగతా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే కారుణ్య గారు చెప్పారు. పాట పాడుతున్నప్పుడు కూడా ఏమైనా డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి మా యాక్టింగ్లో కూడా అంతే. మిగతా సుపరిచితమైన నేను గృహలక్ష్మి సీరియల్లో పరంధామయ్య క్యారెక్టర్ వేస్తున్నాను. గత సంవత్సరం స్టార్ మా పరివార్ అవార్డు కూడా ఉత్తమ మామగా అవార్డు వచ్చింది. నేను కూడా అంతే. మా కో డైరెక్టర్ గారు డైలాగ్ చెప్తుంటే కళ్ళు మూసుకుంటాను, ఆటోమేటిక్గా బుర్రలోకి వెళ్ళిపోతుంది. ఏం లేదు, అది మళ్ళీ తిరిగి అక్కడే శ్వాస మీద ధ్యాసకే వస్తుంది. కాబట్టి అందరికీ కూడా మరొక్కసారి ఎస్పెషల్లీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా శిరస్సు వంచి పాదాబంధాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి కారుణ్య గారు ఆయన కొద్దిసేపు విరామం తీసుకోవాల్సి ఉంది. ఆయన చేతుల మీదుగా మరి నిహాల్ గారి చేతుల మీదుగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్ బుక్కు, మరి డొనేట్ STS అన్నటువంటి బ్యానర్ని, ఈ రెండింటిని ఒకసారి మనం విడుదల చేసుకొని వారికి కొద్దిసేపు మనం విరామం ఇచ్చి మిగతా పెద్దలను సత్కారం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్. స్పిరిచువల్ టాబ్లెట్ డైరెక్టర్స్ వెనకాతకు రావాలి. ఈ డొనేట్ STS అన్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా ఎన్ని రకాలుగా ధ్యానంతో సర్వీసెస్ని మనం చేస్తున్నామో ఆ క్యాంపెయిన్స్ అన్నీ కూడా వీటిలో రన్ చేయడం జరుగుతుంది. మత్స్యకారుల గ్రామాల్లో అనేక మంది ఈరోజు ధ్యానులుగా మారి మరి సరి అయినటువంటి జీవనోపాధిని వాళ్ళు పొందడం జరుగుతుంది. వాళ్ళకి అదేవిధంగా ధ్యానారోగ్యం సేవలతో ఎన్నో పిరమిడ్స్లో పేషెంట్స్ ఉండి అద్భుతంగా ఆరోగ్యాన్ని తగ్గించుకుంటారు. పల్లె ప్రజల నుంచి వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఈ వెబ్సైట్ ద్వారా మనం ప్రపంచం మొత్తం నుంచి సహాయం తీసుకొని ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా అందరూ అనుకోవచ్చు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీరు ఎలా చేస్తున్నారు అని. ఎవరైతే లబ్ధి పొందారో, ఒక డాక్టర్గా నేను నర్సింగ్ హోమ్లో 3 సంవత్సరాలు చేసిన సర్వీస్ని మెడిటేషన్ ద్వారా వచ్చింది. నేను క్యాలిక్యులేట్ చేస్తే అది 13 కోట్ల రూపాయలు అయిందండి. అంటే ఆపరేషన్ లేకుండా, మందులు లేకుండా వాళ్ళ జీవితాంతం ఉంటే ఎంత ఖర్చు పెడతారో 3 సంవత్సరాలు లెక్కేస్తేనే అంత మనీ వచ్చింది. మరి దాన్ని సేవా తత్పరతో ఇచ్చిన డొనేషన్స్తోనే ఈ పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. కాబట్టి ఇది ఎంత విలువైందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అండ్ థైరాయిడ్ బుక్, ఎంతోమంది థైరాయిడ్కి జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. సో అది ఈ ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా, ధ్యానం ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో సార్ చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేసుకున్నాం. స్టాల్స్లో ఈ బుక్స్ అన్నీ దొరుకుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ ప్లీజ్ టేక్ దిస్ సార్. ఓకేనండి. సో ఫైనల్గా విజయనగరం మేము వచ్చాము అంటే మరి ఈయన లేకుండా మేము లేము. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడదామండి రామారావు గారికి. ఒక్క వ్యక్తిగా ఆయన నిలబడి ఈ కార్యక్రమం మొత్తానికి కావాల్సిన సపోర్ట్ పూర్తిగా ఇచ్చి విజయనగరం పిరమిడ్ సొసైటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, కృష్ణారెడ్డి గారు, అనంతరాజు గారు, మరి శ్యామల మేడం అందరూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి సార్ యొక్క ధన్యవాదాల మెసేజ్ తీసుకుందాం. దినం చాలా సుదినం. మనం విజయనగరం అమ్మవారి పండుగ, విజయనగరం ఉత్సవాల సందర్భంగా ది విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సంయుక్తంగా ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి విచ్చేసిన సినీ కళాకారులకు, జ్ఞానులకు, మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నిత్యము దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో మనం ముందుకు పోతున్నాం. ఆ ఒడిదుడుకుల నుండి బయటపడాలంటే జ్ఞానం అనేది అతి ముఖ్యము. ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తారని కోరుతూ ఈ వేదిక నుంచి మీకు కోరుతున్నాను. కళాకారులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకి రాబోయే రోజుల్లో తీసుకెళ్ళి మీ సహకారం కూడా అందిస్తారని మేము సొసైటీ తరఫున కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి అద్భుతమైనటువంటి మూవీని మనకి అందించినటువంటి హీరో గారు ఎక్కడే ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయన తాలూకా
ప్రోమోన్ రిలీజ్ చేయాల్సిందిగా. ఆల్రెడీ నాది నక్లీస్ గొలుసు సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక మూవీలో ఒక సాంగ్ కనుక హిట్ అవుతే అది ఎప్పటికీ గుర్తుంటుంది. అలా ఈ సినిమాలో కూడా చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ అకేషన్కి తగ్గట్టుగా శివుడి పైన ఒక స్పెషల్ సాంగ్ ఉందండి. ఆ సాంగ్ని మీ అందరి సమక్షంలో ఇవాళ రిలీజ్ చేసుకోబోతున్నాం. సో ఆ పాటని రిలీజ్ చేసేందుకు నిహాల్ గారు అండ్ కారుణ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మూవీ టీమ్ జాయిన్ అవ్వాలి. రక్షిత్ అట్లూరి గారు అండ్ సంకీర్తన ప్లీజ్ జాయిన్ అవ్వండి. అపర్ణ గారు, సెబాస్టియన్ గారు, ఆర్కి గారు ప్లీజ్ జాయిన్ అవ్వాలి సార్. సో ఇప్పుడు మనం నరకాసుర సినిమాలో గ్రీవం యందున అనే ఒక అద్భుతమైన పాట మన వెరీ ఓన్ ది గ్రేట్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట ఇప్పుడు ఈ ఆనందో బ్రహ్మ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పాట మనం రిలీజ్ చేయబోతున్నాం, లాంచ్ చేయబోతున్నాం. సో మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో లెట్స్ లాంచ్ దిస్ సాంగ్. గట్టిగా, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. గ్రీవము యందున కాలమునే కంఠమునందున గరళమునే దాల్చిన దానవ పక్షమువే మాయడ న్యాయము మరచితివే. గ్రీవము యందున కాలమునే కంఠమునందున గరళమునే దాచిన దానవ పక్షమువే మానవ క్షేమము మరచితివే. శంకర దృష్టిని సారించరా, శంకర సృష్టిని చాలించరా. గ్రీవము యందున కాలమునే కంఠమునందున గరళమునే దాచిన దానవ పక్షమువే మానవ క్షేమము మరచితివే. అధనముగా ఉన్నను దుష్టితి గమనించవా. ప్రేమగా నిరతము పూజించిన పేడిగా హేళన గావింతువా. ఇప్పుడు
నరకాసుర టీజర్ రిలీజ్ చేయబోతాం. నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం నీ ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు ఇంతమంది ఉన్నా బయట ప్రపంచానికి నువ్వు ఇంకా అనాథవి భగవంతా. కొన్నిసార్లు ఆ దేవుళ్ళు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది. నేను మారితే అంత మారుతుందనుకుండా ఆఖరికి అడిగిన కొడుకులే లెక్క చేయలేని ఈ మార్పు నాకొద్దు. నేనేంటో చూపిస్తా మీకు. అందరికీ నమస్కారం అండి. వైజాగ్ బాగున్నారా? విజయనగరం బాగున్నారా? చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఈవెంట్కి వచ్చి మా ట్రైలర్ మీకు చూపించినందుకు. నేను మీ పలాస హీరో రక్షిత్ని, నక్లీస్ గోల్స్ హీరోని. తెలుసా మీలో ఎంతమందికి తెలుసు నా పాట? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీ అందరి ముందు నా సినిమా నరకాసుర November 3rd రిలీజ్ అవబోతుంది. మీ అందరి ముందు ఇట్లా ట్రైలర్ మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎట్లా ఉంది ట్రైలర్? నచ్చిందా అందరికీ? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? సినిమా అంతకన్నా బాగుంటుంది. November 3rd మీ అందరి ముందుకి పలాస తర్వాత నరకాసుర అనే సినిమా ద్వారా రాబోతున్నాను. మీరందరూ చూసి ఈ సినిమాని నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. చూస్తారా? మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే ఎవరు, నా హామీ. ఓకేనా? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళి చూడొచ్చు ఈ సినిమా. అంత హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను. మెడిటేషన్ గురించి మాట్లాడే అంత పెద్దాన్ని కాదు నేను. మెడిటేషన్ గురించి తెలుసు నాకు. కానీ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఆయనకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఆయనకి చేయిపోయింది. ఆయన ఎంతో మనోధైర్యంతో ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయన పట్టుదలకి, ఆయన దృఢ సంకల్పానికి ఒకసారి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ కావాలి. సార్ డైరెక్టర్ గారు ఒకసారి రావాలి. మామూలు విషయం కాదండి ఇది, మామూలు విషయమే కాదు ఇది. మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విజయనగరం. జీకే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మమ్మల్ని ఇక్కడ రమ్మన్నందుకు. ఈ ఈవెంట్కి మా సినిమాకి సంబంధం లేదు అసలు. కానీ సారాంశం అండి, ఈవెంట్ సారాంశం. పుట్టిన వారంతా మరణిస్తారని, మరణించిన వారు మళ్ళీ పుడతారని చెప్పిన భగవద్గీత ఎంతవరకు నిజమో తెలీదు. కానీ మెండైన బ్రాహ్మణుడు మెట్టుమూపి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అని చెప్పిన అన్నమయ్య సంకీర్తన మాత్రం అక్షర సత్యం. సేమ్ సారాంశం. అందరూ ఒకే దగ్గరకు వచ్చారు. క్యాస్ట్, క్రీడు ఇదేనికి సంబంధం లేకుండా, గొప్పవారు చిన్నవారని, బలవంతులు బలహీనులు అన్నట్టు సంబంధం లేకుండా అందరూ ఒక ఈవెంట్కి, ఒక కార్యాన్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది.
మా సినిమా కూడా ఇదే మెసేజ్ చెప్తుందండి. ఆడవారు మగవాడు మూడు జాతి వారిని సంబంధం లేదు, కుల మత జాతి వర్గ విభేదాలు లేవు, బలవంతుడు బలహీనుడు అనే పక్షపాతం లేదు, జనంలోనే మనమే జనం అంటూ బతుకున్న ప్రతి ఒక్కరు బతుకుడు వేడుక అనేది చూపెడుతున్నాం. ఆ వేడుక ఇదే అని చెప్పి నా కళ్ళ ముందు కనబడుతుంది. యాక్చువల్లీ ఇలాంటి ఒక వేడుకని మమ్మల్ని రమ్మన్నందుకు వచ్చేటప్పుడు అనుకుంటున్నా అసలు ఈ వేడుక ఏంటి, దీనికి మన సినిమాకి సంబంధం ఏంటి, అసలు ఏంటో అర్థం కావట్లేదు. అంత దూరం వచ్చిన తర్వాత కారులో కారుణ్య గారు గొంతున పడింది. కారుణ్య గారు వచ్చారా, పాట ప్లే చేస్తున్నారా అని తెలియదు. మా సినిమా మనిషి ఇక్కడికి వచ్చినాక చూస్తే కారుణ్య గారు ఉన్నారు. అమ్మ మా సినిమా ఫంక్షన్ లాంటిదే, మన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అనుకున్నాను. తర్వాత సినిమా రంగం నుంచి చాలామంది కనిపించారు, చాలా హ్యాపీగా ఉంది. నరకాసుర నవంబర్ 3న వస్తుందండి. ఈరోజు మీరు వచ్చిన కార్యం ఏదైతే ఉందో, ఏదైతే సారాంశానికి కార్యం చెప్తుందో అదే సారాంశం మా మూవీ నరకాసుర కూడా చెప్తుంది. పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఇంకో మనిషికి వాల్యూ ఇవ్వాలి, అందరితో కలిసి మనం ఉండాలి అని చెప్పేసి వాల్యూ మెసేజ్ ఉంటుందండి మూవీలో. మీరు అందరూ చూడాలి, అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళాల్సిన సినిమా. డోంట్ మిస్ నరకాసుర నవంబర్ 3. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పిలిచిన వధువులు లేదా పిలిచిన గెస్ట్లే మాకు. ఎందుకంటే అందులో శివుడిని చూపించగానే శివుడు అంటే మూడో కన్ను తెరుచుకోవడానికే మేము ధ్యానం నేర్పుతున్నాం. అద్భుతంగా చూపించారు విజువల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ.